కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు దానికి పేరుకు తగ్గట్టుగానే డబల్ మోసానికి పాల్పడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయుడు గారు ముగ్గురు కూడా చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు వాగ్దానం చేశారు. ఒక్కొక్క నిరుద్యోగిని మేమంతా కూడా యువతను ఉపాధిలోకి మేము భాగస్వాములు చేస్తాం, ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అవుతా ఉంది, వాటిని సక్రమంగా యూటిలైజ్ చేస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. యువగలం పాదయాత్రలో మీరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, మేము 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో క్రియేట్ చేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారు. తర్వాత అందరికంటే మించి బాగా చెప్పగలిగినటువంటి ఒక విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువత భవిష్యత్తే మా భవిష్యత్ అని చెప్పి ఆయన చెప్పాడు. వారితో పాటు వాలంటీర్లకు సంబంధించి ఉగాది పండగ రోజు చెప్తా ఉన్నా, మీకందరికీ తీపి కబురు చెప్తా ఉన్నా, షడ్రుచులు దాంతోపాటు తీపి కూడా ఇస్తున్నా అని చెప్పి ప్రకటించి మీకు 5,000 రూపాయల జీతం సరిపోదు, 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కానీ అజాల గుజాల కొడుకు పేరు సోమలింగడు అని చెప్పి ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరినటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతూ ఉంటే, అందులో బేవరీస్లో పనిచేసే వాళ్ళు నిరుద్యోగులు, మరొక వైపున రేషన్ బియ్యంలో పనిచేస్తున్నటువంటి వారు నిరుద్యోగులుగా, ఇతరేతర రంగాల్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా బయటికి పంపించేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో నెలకొంది. పైగా ఇప్పుడు ఈరోజు ఈ యొక్క అఖిల భారత యువజన సమాఖ్య నేతృత్వంలో నిరుద్యోగ రణబేరీ కార్యక్రమం చేస్తూ ఉంటే, ఇప్పుడే లోకేష్ బాబు గారు చాలా గొప్పగా ప్రకటించాడు. 2 సంవత్సరాల కాలంగా చెప్పని అంశాన్ని రేపు ఉగాది పండుగ రోజు నాటికి తీవ్రమైనటువంటి కసరత్తు చేసి ఉద్యోగాలంతా ఇస్తారట. అంటే ఈ 2 సంవత్సరాల్లో తీవ్ర కసరత్తు చేయలేదా? 8 లక్షల ఉద్యోగాల గురించి ఆలోచన చేయలేదా? అంటే మీరు కూడా మీ తండ్రి గారు చెప్పారుగా, ఆ ఉగాది పండుగ రోజు షడ్రుచులని, రేపు వచ్చే ఉగాదికి కూడా ఇదేనేమో. సంక్రాంతి పోయింది, శివరాత్రి పోయింది, ఉగాదులు 2 ఉగాదులు పోయినాయి, మళ్ళీ ఉగాదులు. మాకు ఉగాదులు వస్తూ ఉన్నాయి, మా వెలుగులు ఉషస్సులు ఏమాత్రం కూడా రానటువంటి పరిస్థితి, నిరుద్యోగ సైన్యం పెరిగిపోతుంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చే కూర్చోబెట్టి పైన ఫ్యాన్ వేసి మీకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? 3,000 నిరుద్యోగ వృత్తి ఈ 2 సంవత్సరాల కాలంలో ఇచ్చారా? ఏమన్నంటే అన్నారంటారు, లేకపోతే ప్రతిపక్షాలతో కలిసిపోయారంటారు. అంటే ప్రతిపక్షాలతో కలిసిపోవద్దు, నిరుద్యోగుల పక్షాన మాట్లాడద్దు, ప్రజా సమస్యలు చెప్పొద్దు, మీకు భజన చేయడానికి మాత్రమే ఇతర రాజకీయ పార్టీలు ఉన్నాయా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, లోకేష్ బాబు గారు మీ కసరత్తులు, మీరు పోయి మొన్న దావోస్లో లక్షల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని వచ్చారు. అంతకుముందు విశాఖపట్నంలో 13 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయి. మరి ఇన్ని లక్షల కోట్ల ఉద్యోగాలకు ఆ డబ్బులు వస్తా అంటే, పరిశ్రమలు పెడతా అంటే, మరి నిరుద్యోగ సమస్య ఎందుకు పెరిగిపోతా ఉంది? మీరేం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నారా? ఆయన అక్కడ 4 రూపాయల నోటు మారుతున్నారు ఢిల్లీ పార్లమెంట్ దగ్గర, మీరు ఇక్కడ మీరు 7 రూపాయల నోటు మారుతున్నారు. అమరావతిలో 3 ఉన్నారు కాబట్టి సరిపోదు. కాబట్టి మీ మాటల గారడితో మోసం చేయొద్దు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లేకపోగా హెరాయిన్, కొకాయిన్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బాధితులై సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నటువంటి వాళ్ళు మీ క్రైమ్ రికార్డుల్లో నమోదవుతున్నటువంటి ఏజ్ గ్రూప్ ఎంతో మీరు తెప్పించుకోవడం లేదా? దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములకు కావాల్సిన వారిని సంఘ విద్రోహ శక్తులుగా మీ పాలక ప్రభుత్వాల వాగ్దానాలతో వారిని మార్చడం లేదా అని చెప్పి అడుగుతున్నాం. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని పైన నరేంద్ర మోడీ గారు డెమోగా చెప్పారు. మీరు 2047 నాటికి అందరికి కూడా $40,000 ఆర్థిక ఆదాయం అన్నారు. ఆకలి చావులు పెరిగిపోతున్నాయి సార్, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది సార్, ఉద్యోగాలు లేవు సార్, ఉపాధి అవకాశాలు లేవు సార్, నూతన పరిశ్రమలు నెలకొల్పడం లేదు సార్. అందుకే నిరుద్యోగ యువత ఈరోజు వీధులు లేకొచ్చారు. మీరు చెప్పిన మాటలు నమ్మి మీకు ఓటు మీద ఓటేసి బుద్ధి 164 సీట్లు ఇచ్చే నిరుద్యోగ యువతకు మీరు చుక్కలు చూపిస్తా ఉన్నారు. ఆ చుక్కల్ని కిందికి దించే మార్గం నిరుద్యోగ యువతకు తెలుసు. కాబట్టి మీ తప్పుడు వాగ్దానాలు
మారి మీరు వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానం ఏమి ఎవరికో పెట్టిన బిడ్డ ఎక్కెక్కేడుస్తానంట. మరి దానికి మినిస్టర్ డోలా బాల వీరాంజనేయులు గారిని మీరు ఎందుకు పెట్టినట్టు? మీరు 5,000 సరిపోరు 10,000 కావాలని మీ నిమ్మల రామానాయుడు గారు ఎందుకు ప్రకటించినట్టు? మీరు ఉగాది పండుగ రోజు అక్కడెక్కడో ప్రకాశం జిల్లా కనిగిరిలో మీరు ఎందుకు చెప్పినట్టు? మళ్ళీ పత్తికొండకు పోయి చెప్పిన మాట మళ్ళీ ఎందుకు చెప్పినట్టు? అంటే మీకు జ్ఞాపక శక్తి తగ్గిందేమో కానీ ఇక్కడ ప్రజలకు ఎవరికి అల్జీమర్స్ వ్యాధి ఎవరికి రాలేదని చెప్పి తెలుసుకోమని చెప్పి ఈ ఇక్కడ జరిగే పోరాటం వీధి పోరాటాలు అవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్లు ప్రజలను కూడగడతారు. మీరు 164 సీట్లని విర్రదిగి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ప్రజలు తలుచుకున్న తర్వాత వాళ్ళ పదగట్టల కింద నలిగిపోవాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మీ తప్పుడు వాగ్దానాలు మారి నిరుద్యోగ యువతకు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని అమలు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సిపిఐగా ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగులు ఆందోళన చేసినా కూడా వారికి గొంతుకాయ నిలుస్తాం, వారితో నడుస్తాం. ఈ ప్రభుత్వానికి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచి యువజన హక్కులు నిరుద్యోగుల యొక్క హక్కులు సాధన కోసం నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.